వీలైతే మా ఆయన గారి కోసం అందరూ ప్రేయర్ చేయండి. ఏమరా అంటే డాక్టర్స్ వచ్చి యూరిక్ యాసిడ్ అనేసినారు. తీరా చూస్తే దీంట్లో నొప్పి, రాత్రిపూట మంట, నొప్పి. హాయ్ హలో అండి, అస్సలాముఅలైకుం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వనేం. అస్సలాముఅలైకుం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వనేం. సో ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. మేమైతే బాగున్నామా బాగలేదా అనేసి ఈ వీడియోలో అయితే చెప్తాం అనమాట. సో వీడియో స్టార్ట్ చేయకముందు చిన్న రిక్వెస్ట్ అండి, లైక్ ఇవ్వడం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద అవర్ వీడియో. మేమైతే ఈరోజు తిరుపతికి వచ్చాము. తిరుపతికి ఎందుకు వచ్చామంటే ఈయనకి నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, నేను యాదగిరి హిల్ స్టేషన్ వెళ్ళినప్పుడు హాస్పిటల్ది ఒక సమస్య ఉంది అనేసి. ఈయన గారికి ఆల్రెడీ యూరిక్ యాసిడ్ ఉందని కూడా నేను మెన్షన్ చేశాను ఒక 2-3 వీడియోలో అయితే. సో యూరిక్ యాసిడ్ అని మన మదనపల్లి డాక్టర్స్ అయితే చెప్తే యూరిక్ యాసిడ్ 3 మంత్స్ 5 మంత్స్కి అయితే తగ్గుతుంది అన్నారు. సరే ఓకేలే అనేసి మనమైతే మామూలుగా హాస్పిటల్ చూపించుకుంటూ మన వర్క్లో మనం ఉన్నాము. ఇంకా సడన్గా అయితే పెయిన్ ఎక్కువగా వస్తుంది కాల్లో అనేసి మనము మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్తే అక్కడికి వెళ్తే అది కాల్లో వచ్చేసి రక్తం గడ్డ కట్టిందంట. సో అది బ్లాకేజెస్ ఉన్నాయి, స్టెంట్ వేయాలి అనేసి, కాళ్ళకి ప్లస్ హార్ట్ కూడా వేయాలి అంటున్నారు. యాంజియోగ్రామ్ చేపిస్తే తెలుస్తుంది అన్నారు. ఇంకా మన మదనపల్లిలో ఎక్కడా లేదు ఇది మనకు, అంటే హార్ట్కి అయితే ఉంది, యాంజియోగ్రామ్ కూడా ఉంది మనకు, ప్లస్ ట్రీట్మెంట్ కూడా ఉంది స్టెంట్ వేయడానికి. కాలుకైతే లేదంట అక్కడ. ఇంకా మనకు తిరుపతికి రెఫర్ చేశారు, అమరా హాస్పిటల్. ఇక్కడ కూడా చాలా చోట్ల లేదు, ఇంకా ఇక్కడ అమరా హాస్పిటల్ అయితే ఉందనేసి అమరా హాస్పిటల్కి రెఫర్ చేశారు. ప్రస్తుతం ఇప్పుడే వచ్చి మేము అమరా హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాము. ఇంకా లోపలికి వెళ్ళాలి, అక్కడ ఓపీ తీసుకోవాలి, అంతా చూసుకొని ఏమేమవుతుందో ఈ వీడియోలో అయితే మొత్తం మెన్షన్ చేస్తాను. సో అందరూ ప్రేయర్ చేయండి, ఆయనకి తొందరగా బాగా అయిపోవాలి అనేసి. నేను అసలు చెప్పలేకపోతున్నా, అయినా కానీ మీ అందరు అనుకోవచ్చు వీడియోస్ చేయడం లేదు, ఇంకా ఈ మధ్య చాలా వీడియోస్ రావడం లేదు, ఇంక వీళ్ళు కలిసి అయిపోయింది అనుకుంటుంటారు. సో అలా ఏమీ లేదు, వీడియోస్ అయితే చేస్తాము, చేయాలనే ఉన్నాము. బట్ ఇలా ఒకటి పోతే ఒకటి ఇలానే అవుతూ ఉంది. దానికైతే దీని మీద సఫర్ అవుతూ మేము వీడియోస్ అయితే చేయలేకపోతున్నాము. సో ఏదేమైనా కానీ మీరైతే మనకు ఫుల్గా సపోర్ట్ చేస్తుంటారు, అందుకనేసి మీ అందరి కోసం అప్డేట్ ఇవ్వాలనేసి అది మన బాధ్యతగా మేమైతే అప్డేట్ ఇస్తున్నాము. సో అందరూ ప్రే చేయండి, ఈయన తొందరగా కోలుకోవాలనేసి, మనము తొందరగా ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకొని మళ్ళీ మన ఊరికి మదనపల్లికి వెళ్ళాలి అనేసి. వెళ్దామా అండి హాస్పిటల్ లోపలికి? వెళ్దామా? హాస్పిటల్ అయితే చాలా పెద్దగా ఉంది, ఇది ఎమర్జెన్సీ వార్డ్ అంట. ఇంక ఇక్కడి నుంచి అటు సైడ్ వెళ్ళాలి. మనకు అక్కడి నుంచి డాక్టర్ అయితే సజెస్ట్ చేశారు. సో ఆ డాక్టర్ నెంబర్ కూడా ఇచ్చారనమాట. అక్కడికి వెళ్ళి మనం ఫోన్ చేసి డాక్టర్ని మాట్లాడి ఎక్కడ ఓపీ రాపించాలి ఏమి అనేసి. మనకు కూడా ఫస్ట్ టైం ఈ హాస్పిటల్కి రావడము. లోపలికి వెళ్ళి చూద్దాము. ఇక మనం ఇక్కడ బండి పార్క్ చేసిన తర్వాత లోపలికి అయితే వెళ్ళాలి కదా, చాలా అంటే చాలా దూరం ఉంది. ఇంక నేనైతే వెళ్ళిపోతాను, ఇంకా ఈయనకైతే సాధ్యం కాదు కాబట్టి ఆటోలో అయితే వెళ్తున్నాము. అంటే అక్కడికి టికెట్స్ అయితే వెళ్తున్నాయి అన్నమాట, ఆటోలు టికెట్స్ అయితే వస్తున్నాయి. మనం కూడా అక్కడ కూర్చొని 20 రూపీస్ అయితే ఇచ్చేసామన్నమాట. మేము అక్కడి నుంచి లోపలికి వెళ్ళాం. అయినా కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు ఆయన. ఒక 2 అడుగులు వేయాలంటే కూడా కష్టం అయిపోయింది, ఎందుకంటే ఆ కాళ్ళు పెయిన్ అలాగే మంట అయితే అలా ఉంది కాబట్టి అది చూడలేక చూపిస్తే యూరిక్ యాసిడ్ అన్నారనేసి నేనైతే కేర్లెస్ తీసుకున్నాను. సో అది నా తప్పు కూడా అనుకుంటా కొద్దిగా. ఇంకా ఇక్కడ వచ్చేసి మేము రిసెప్షన్లో అయితే మాకు 2లో అయితే ఇచ్చారు. ఫస్ట్ ఇక్కడ బీపీ అలాగే హైట్ అదంతా చెక్ చేస్తారంట. అది చెక్ చేసిన తర్వాత మనం ఏ డిపార్ట్మెంట్కి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేసి మళ్ళీ వాళ్ళైతే మనకు అక్కడికి పంపించడం జరుగుతుంది. ఇక్కడైతే ఫుల్గా అయితే ఉన్నారనమాట ఓపీలో. నేనైతే 1-4 సార్లు వెళ్ళి అడిగాను, మన పేరు రాలేదు అనేసి. కానీ పేరు అయితే వచ్చింది, లేట్గా వచ్చిందనమాట. ఇక్కడ చూడండి, కాల్ అయితే ఇలా అయిపోయింది అనేసి మేమైతే హాస్పిటల్కి వచ్చాము. హాస్పిటల్ అయితే చాలా అంటే చాలా బాగుంది, అది కూడా చాలా పెద్దగా కూడా ఉంది. చాలా గౌరవంగా పెట్టినట్స్ని అయితే చాలా మర్యాదపూర్వకంగా పిలుస్తున్నారు. సో పేరు పెట్టి గారు అనేసి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఈయన గారు అయితే అక్కడ బయట నుంచి వచ్చేటప్పుడు వానలో తెలిసేటట్లు చెమటల్లో తడిసిపోయారనమాట. ఇంకా హాస్పిటల్కి వచ్చామంటే మామూలే కదా, ఇంక అందరూ కేర్ తీసుకొని ఫోన్స్ అయితే చేస్తున్నారు, ఎలా ఉంది ఏముంది అనేసి. మనకి ఇంకా ఎక్కడ బీపీ కూడా చెక్ చేయలేదు. బీపీ చెక్ చేసిన తర్వాత లోపల డాక్టర్ దగ్గరికి అయితే పంపిస్తారంట. ఏదేమైనా హాస్పిటల్కి రావడం అనేది మంచి పని కాదు నాకు తెలిసి, ఎందుకంటే ఏ సమస్య రాకూడదు ఎవరికి హాస్పిటల్స్ కనేకి. అయినా కానీ రావాల్సి వచ్చింది, ఏం చేయాలి? ప్రతి ఒక్కరికి దేవుడు చల్లగా పెట్టాలి, హాస్పిటల్స్ పని లేకుండా పెట్టాలి. ఈ హెల్త్ అనేది బాగుంటే 3 పూట్ల తినేది 2 పూట్ల తింటే కూడా చాలా అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే తెలుస్తుంది ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేసి. సో ఆ పరిస్థితికి ప్రస్తుతం మేము కూడా వచ్చామనుకుంటున్నాను నేనైతే. ఓపీ రాయించుకున్న తర్వాత ఇక్కడైతే హైట్ వెయిట్ చెక్ చేస్తారనేసి ఇక్కడ వచ్చి కూర్చున్న కొద్దిసేపు మేమైతే.
ఇక్కడ క్యాంటీన్లో అయితే సాంబార్ సాదం తిన్నాము, అలాగే ఆయనకైతే చపాతీ అయితే తీసుకున్నాము. సో చపాతీ కానీ సాంబార్ సాదం కానీ క్యాంటీన్లో అయితే బాగుంది. ఏది తినడానికి కావడం లేదంటే హాస్పిటల్కి వచ్చినట్టే. మనం ఇక్కడ హెల్త్కి చూపించుకోవడానికి వస్తే కూడా ఇక్కడ సబ్స్క్రైబర్స్ పలంనేరు నుంచి మదనపల్లి నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చి మమ్మల్ని అయితే గుర్తుపడుతున్నారు. సో చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇప్పుడైతే బ్లడ్ టెస్ట్కి అయితే ఇచ్చేసాము. డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యాము. 3 days అయితే అడ్మిషన్ చెప్పారు. ఇంకా వాళ్ళు ఏం ట్రీట్మెంట్ చేస్తారు ఏమి అనేసి ఇంకా ఏం చెప్పలేదు. జస్ట్ బ్లడ్ టెస్ట్ శాంపిల్స్ ఇవ్వండి అన్నారు. అక్కడికి వెళ్ళి శాంపిల్స్ ఇచ్చేసాము. 1150 కట్టమన్నారు. సో కట్టేసాము. ఇంకా 2.5 hours పడుతుందంట. అంతవరకు బయటకు వెళ్ళేసి వస్తామంటున్నారు. ఈయన మార్నింగ్ నుంచి కూర్చొని బోర్ కొడుతుందంట. ఇంకా బయటకు వెళ్ళేసి ఇంకా అడ్మిట్ కాలేదు, ఎలాగో టీ తాగేసి వచ్చేస్తాము, అంతే కదా. హాస్పిటల్ అయితే చాలా పెద్ద హాస్పిటల్. అమరా హాస్పిటల్ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి, గూగుల్లో సెర్చ్ చేయండి. చాలా పెద్ద హాస్పిటల్, ఒక విలేజ్ ఉన్నట్టుంది. హాస్పిటల్ ప్రమోట్ చేస్తాను చెప్తున్నా మేమున్న హాస్పిటల్. ఇంకా మన ట్రీట్మెంట్ని బట్టి మనం కూడా రేటింగ్స్ ఇవ్వచ్చు, ఏమంటారు? ట్రీట్మెంట్ని బట్టి రేటింగ్స్ అయితే ఇవ్వచ్చు. ఇంకా మనకు వచ్చిండే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే చాలు. ఏదో చేద్దాం అనుకుంటే ఇలా ఏదో ఒకటి మనకు క్రాసింగ్ అవుతున్నాయన్నమాట. బట్ ఏదైనా కానీ మన మంచికే. ప్రాబ్లం ఏమో చెప్పలేదు కదా. ప్రాబ్లం ఏమరా అంటే ఇది చెయ్యి తాకితే నొప్పి. ఏమరా అంటే డాక్టర్స్ వచ్చి యూరిక్ యాసిడ్ అనేసినారు. తీరా చూస్తే దీంట్లో నొప్పి, రాత్రిపూట మంట, నొప్పి. అది నరం బ్లాకేజ్ అని చెప్తున్నారు కదా, స్టెంట్ వేయాలన్నారు. చూద్దాం ఇంకా ఇక్కడ డాక్టర్స్ ఏం చెప్తారో చూద్దాం. ఆల్రెడీ మనం అయితే డిక్లేర్ చేసాము అక్కడ మదనపల్లిలో. ఇంకా యాంజియోగ్రామ్ చేసిన తర్వాత అయితే తెలుస్తుంది. యాంజియోగ్రామ్ తర్వాత ఏదైనా కానీ మనకు వాళ్ళు డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఈరోజు అయితే అడ్మిట్ చేస్తారు. అడ్మిషన్ వేసిన తర్వాత మనకు మళ్ళీ వాళ్ళు చేసే టెస్టులు రిపోర్ట్లు ఏమనేసి మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తాను నేను. వామ్మో, వడదెబ్బ పడిపోతుంది బాబోయ్, అలా ఉంది. లోపల ఏసీలు ఉన్నాయి, అర్థం కాలేదు అసలు. బయటకు వస్తే నాకైతే కళ్ళు కూడా తీయడానికి కావడం లేదు. 3 అయింది టైము. అబ్బాబ్బా, అది అగ్గిలోకి దూకేసినట్టుంది. ఉందండి, టీ తాగాల్సిందేనా? అవసరమా? లోపల ఏసీలో కూర్చొని తాగేయచ్చు టీ, కానీ ఇక్కడైతే తాగలేము. ఇంకా మా బండి అయితే ఇక్కడ పార్క్ చేసాము. ఇక్కడ ఎమర్జెన్సీ వార్డులో నుంచి బయటికి దూరేసి వచ్చేసామన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళాలంటే మళ్ళీ అంత లాంగ్ వెళ్ళాలన్నమాట, చాలా దూరము. అంటే డిస్టెన్స్ చాలా ఉంది మనకు, మన ఉండే బిల్డింగ్కి మన పార్కింగ్ ఏరియాకి చాలా అంటే చాలా దూరం ఉంది బయటకు వెళ్ళాలంటే. ఇక్కడ చూడండి, ఎమర్జెన్సీ వార్డు తెచ్చి దూరం ఇచ్చేసామన్నమాట. ఇప్పుడు మేము ఇక్కడ చూడండి, కాళ్ళు నొప్పి అనేసి లాస్ట్కి అమర హాస్పిటల్కి అయితే పిలుచుకొని వస్తే అడ్మిషన్ అయితే రాసేసారు. 3 days తర్వాత డిశ్చార్జ్ చేస్తారా ఏం చేస్తారో తెలీదు. రేపైతే యాంజియోగ్రామ్ చేస్తారంట. ఇంకా ప్రస్తుతానికైతే ఈరోజు ట్యాబ్లెట్స్ అవన్నీ వాడాలి, నైట్ ఉండాలి, మార్నింగ్ చెప్తారన్నమాట అన్నారు. ఇంకా అడ్మిషన్ అయితే అయిపోయింది అనుకోండి. ఆల్మోస్ట్ ఫైల్ తీసుకెళ్ళారు. ఇంకా రూమ్ అయితే వాళ్ళే చూపించాలి. ఇంకా రూమ్ చూపించేంత వరకు మనం వేరే పని అయితే మనం చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ మార్నింగ్ అయితే ఫుల్గా ఉండింది పబ్లిక్. ఆఫ్టర్నూన్ అయితే తగ్గిపోయినారు కదా, మొత్తము ఫుల్గా తగ్గిపోయినారు. ఓ లెవెల్లో ఉన్నారు మార్నింగ్ అయితే. ఇప్పుడైతే హాస్పిటల్ మొత్తం ఫ్రీ అయిపోయింది. మందే రాజ్యం అన్నట్టుంది హాస్పిటల్ మొత్తం. ఇక్కడ చూడండి, ఇవి అయితే ఏసీలు, మధ్యలో అయితే ఏసీలు ఉన్నాయన్నమాట. సో హాస్పిటల్ చాలా పెద్దగా ఉంది. పబ్లిక్ అయితే చాలామంది ఉన్నారు. ఇంకా ఫుడ్ బెడ్ మొత్తం బాగానే ఉంది ఇక్కడ. ఇంకా రూమ్స్ అయితే చూడలేదు, రూమ్స్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇంకా జనరల్ వార్డ్ ఇస్తారా ఏ వార్డ్ ఇస్తారో మనకైతే తెలియదు. వాళ్ళు ఇచ్చిండే వార్డుకి అయితే వెళ్ళిపోదాం, ఓకేనా? సపరేట్గా అయితే వద్దు, దోళ తీరిపోతుంది, వెదర్ అన్నట్టు అయిపోతుంది మళ్ళీ ఇక్కడ, ఓకేనా? మీరు ప్రిపేరా? స్టెంట్ వేస్తారంట, ఓకేనా? ఇంత గాడ్ మహిమ అనుకోవాలంతే. ఇంకా చమత్కారం అయిపోవాలి. అది కూడా అవసరం లేదనేస్తారేమో అనేసి నేనైతే వెయిటింగ్లో ఉన్న, చిన్న వెయిటింగ్. సో అది కూడా అయిపోతే బాగానే ఉంటుంది అనుకుంటా. ఏదేమైనా తిరుపతిలో ఫైనల్గా ఉన్నాము. ఇంకా 3 days అయితే ఇక్కడే మన జర్నీ. 3 days తర్వాత ఇంకా మళ్ళీ మదనపల్లికి వెళ్ళాలి. నెక్స్ట్ వీడియోస్ గురించి కూడా ఆలోచించాలి. ఫస్ట్ హెల్త్ కాబట్టి నేను హెల్త్ గురించి ఆలోచిస్తున్నాను. ఈయనైతే వద్దు, నాకు ఇప్పుడే హాస్పిటల్ వద్దు, వీడియోస్ చేద్దాము, యూట్యూబ్ ఛానల్ డౌన్ అవుతుంది, చాలా రోజులు అవుతుంది వీడియోస్ పెట్టి, మన సబ్స్క్రైబర్స్ అందరూ మర్చిపోతున్నారు అంటున్నారు. కానీ నేనైతే హెల్త్ చూసుకొని మళ్ళీ ఏమైనా కానీ చూద్దామనేసి నేనైతే రంజాన్ తర్వాత నుంచి వీడియోస్ పైన అయితే ఇంట్రెస్ట్ చూపలేదు, అంతే కదండి. ఇక్కడ చూడండి, గడ్డం సాయిబు నవ్వండి ఒకసారి, ఏం కాదు నవ్వండి. మీరు నవ్వితే నేను కూడా నవ్వుతాను.
ఓకేనా. మా బ్యాక్ సైడ్ అయితే గమనించండి ఒకసారి, వాళ్ళు హస్బెండ్ వైఫ్ అయితే వచ్చారనమాట. వాళ్ళకు కూడా స్ట్రెంగ్స్ వేయాలి అని చెప్పారు. ఇంకా మా బెడ్ పక్కనే వాళ్ళకు కూడా బెడ్ ఇస్తున్నారు అనమాట. ఇంకా మనం ఇద్దరం కలిసి ఒకే వార్డ్లో అయితే ఉండబోతున్నాము. సో చాలా ఎంటర్టైన్మెంట్గా ఉన్నారు వాళ్ళిద్దరు అయితే. సో చాలా హ్యాపీగా ఉన్నారు ఈ ఏజ్లో. సో వాళ్ళని చూస్తే మా బాధ కూడా మర్చిపోవాలనిపిస్తుంది, అలా ఉన్నారు. చూడండి, బెడ్ అయితే ఇచ్చేశారు. ఇంకా ఈయన గారికి అమరావ్ హాస్పిటల్ బెడ్ వాష్ చేశారనమాట. ఏదో ఈయన స్విమ్మింగ్ పూల్కి తిరిగే వచ్చినట్టు. ఆయన కోసం అయితే బెడ్ పైన ఫుడ్ అయితే తెచ్చి ఇచ్చేసారు వాళ్ళే. ఒక పేషెంట్కి ఫుడ్ అయితే ఇస్తున్నారు. ఫైనల్గా అడ్మిషన్ అయితే అయిపోయింది. బెడ్ అయితే ఇక్కడ ఇచ్చేసారనమాట. ఇంకా ఆయన గారికి అయితే బ్యాండ్ అయితే వేసారు చేతికి, పేషెంట్ అనేసి. ఇంకా విజిటర్ కార్డ్స్, అటెండర్ కార్డ్స్, ఏ వచ్చింది అటెండర్, వి వచ్చేసి విజిటర్ కార్డు. ఇంకా ఈ పెయిన్ అయితే చాలా ఉందంట, ఇప్పుడు మంటగా ఉందనేసి ఏం నిద్రపోతారేమో ట్యాబ్లెట్స్ అయితే ఇస్తానన్నారు. మరి ఈ రోజుకైతే ఇదేనండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైతే మా ఆయన గారి కోసం అందరూ ప్రేయర్ చేయండి.